హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నేను ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి డిస్ట్రిక్ట్, సూలూరుపేట. సో ఈ ఛానల్ అయితే నేను కొత్తగా క్రియేట్ చేశాను, క్రాఫ్ట్స్ విత్ శ్రీజ అనే నేమ్తో. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ యాజ్ ఏ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియోగా నేను ఇందులో అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆల్రెడీ నేను 3 years నుంచి ఒక స్మాల్ బిజినెస్ అయితే చేస్తున్నా, విచ్ ఇంక్లూడ్స్ స్క్రాప్ బుక్స్ అవ్వచ్చు, ఫోటో ఫ్రేమ్స్ అవ్వచ్చు, ఫోటో ఆల్బమ్స్ అవ్వచ్చు, పోలరైడ్ ఫొటోస్ అవ్వచ్చు. అవన్నీ ఒక కేటగిరీకి వస్తే ఎంబ్రాయిడరీ హూప్స్ ఉంటాయి కదా, అవి డ్రీమ్ క్యాచర్స్, థ్రెడ్ బ్యాంగిల్స్. సో ప్రతి ఒక్కటి గర్ల్స్ రిలేటెడ్ జ్యువెలరీ మొత్తం అనమాట. స్క్రంచీస్ అవ్వచ్చు, లేయర్డ్ నెక్ చైన్స్ అవ్వచ్చు. సో ఇలా ట్రెడిషనల్ నుంచి ట్రెండింగ్ లో ఉన్న వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్ని చేస్తాను. మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అది ఒకసారి చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి ముందు నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆల్మోస్ట్ నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేశానో యూట్యూబ్ గానే అప్పుడే స్టార్ట్ చేసుకున్నాను. బట్ అందులో ఏంటంటే ఆల్మోస్ట్ 1600 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు. అందులో ఏంటంటే బిహైండ్ ద సీన్స్, లైక్ నేను ఇందులో ట్యుటోరియల్స్ అప్లోడ్ చేసేదా అవి కాకుండా నా బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ అందులో పోస్ట్ చేస్తాను. ఇందులో ఏంటంటే ఓన్లీ ట్యుటోరియల్స్ పోస్ట్ చేస్తాను. సో ఈ ఛానల్లో అయితే ఏ కంటెంట్ పోస్ట్ చేస్తాను ఏంటి అనేది ఇప్పుడైతే ఒక బ్రీఫ్ గా ఒక ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. ఫస్ట్ టాపిక్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ మీద ఉంటుంది. సో థ్రెడ్ బ్యాంగిల్స్ లో మీకు మెటీరియల్ ఏం అవసరం, థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి, బ్యాంగిల్ సైజెస్ అవ్వచ్చు, కుందన్ సైజెస్, పర్ఫెక్ట్ కుందన్ ఎలా స్టిక్ చేసుకోవాలి, సింపుల్ బ్యాంగిల్ వర్క్ ఎలా చేసుకోవాలి, అండ్ హార్డ్ గా అంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వర్షన్ వస్తున్నాయి కదా, సో ఆ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి, అండ్ ఎలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ అని అంటాం, అవి ఎలా చేసుకోవాలి, హ్యాండ్ రింగ్స్ ఎలా చేసుకోవాలి, శారీ పిన్స్, ఇయర్ రింగ్స్ అండ్ హెడ్ బ్యాండ్స్ ఉంటాయి, కిడ్స్ కి రిలేటెడ్ వస్తాయి అనమాట. సో అవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మేకింగ్. అందులో కానీ మెటీరియల్ రిక్వైర్డ్, ఫ్యాబ్రిక్ జ్యువెలరీలో మనం బేస్ యూజ్ చేస్తాం కదా, ఆ బేస్ లో MDF అండ్ మౌంట్ బోర్డు, కార్డ్ బోర్డు, సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మన క్వాలిటీని బట్టి ఏ అకేషన్ కి ఏ క్వాలిటీ యూజ్ చేసుకోవాలి, అలాగా దాని రిలేటెడ్. అండ్ బేసిక్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలి, అండ్ నెక్ చోకర్స్ ఎలా చేసుకోవాలి, బేసిక్ హెడ్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలి, సో అండ్ బేసిక్ రింగ్స్. ఈ టాపిక్స్ మొత్తము ఫ్యాబ్రిక్ జ్యువెలరీలో కవర్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బీడెడ్ జ్యువెలరీ మేకింగ్ వచ్చింది. సో అందులో ఏంటంటే మెటీరియల్ ఏవేవి తీసుకోవాలి, దీంట్లో కానీ చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఏ మెటీరియల్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో కానీ ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్ లోనే లేయర్డ్ నెక్ చైన్స్, ఫెయిరీ నెక్ చైన్స్ అంటాం, అవి, బ్రాస్లెట్స్, హ్యాండ్ రింగ్స్, ఎలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్, ఫోన్ చార్మ్స్, బ్యాక్ చార్మ్స్, ఇంకా ఇందులో చాలా అయితే టాపిక్స్ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్ స్క్రంచీస్ మేకింగ్. సో స్క్రంచీస్ టాపిక్ లో గానీ ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్, తర్వాత దాంట్లో సైజెస్ అండ్ టైప్స్, దాని తర్వాత ఆ టైప్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో అది 4th టాపిక్. 5th టాపిక్ వచ్చి హెయిర్ బౌస్ మేకింగ్. హెయిర్ బౌస్ మేకింగ్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ అయితే మెటీరియల్ ఏది అవసరం అనేది చెప్తాను, ఒక వీడియో చేస్తాను. తర్వాత ప్లెయిన్ బౌ ఎలా చేసుకోవాలి, డ్యూయల్ బౌ ఎలా చేసుకోవాలి, ట్రిపుల్ బౌ ఎలా చేసుకోవాలి, పియర్ల్ బౌ ఎలా చేసుకోవాలి, లాంగ్ టెయిల్ బౌ అంటాం, అది ఎలా చేసుకోవాలి, ఫెయిరీ లాంగ్ టెయిల్ బౌ అంటాం, అది ఎలా చేసుకోవాలి, అండ్ లాంగ్ హెయిర్ టై అంటాం, అది ఎలా చేసుకోవాలి, అండ్ బటర్ఫ్లై బౌ అని చెప్పి అది ఎలా చేసుకోవాలి, హెడ్ బ్యాండ్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో ఈ టాపిక్స్ మొత్తం హెయిర్ బౌ లో స్టార్టింగ్ టు ఎండ్ వరకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ట్యుటోరియల్ అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బ్రాస్లెట్ మేకింగ్. సో బ్రాస్లెట్ మేకింగ్ అనేది బీడెడ్ జ్యువెలరీలో ఇంక్లూడ్ అవుద్ది. అది సింపుల్ నార్మల్ బ్రాస్లెట్ ఎలా చేస్తామని చెప్తాం. బట్ సపరేట్ గా బ్రాస్లెట్ మేకింగ్ కి వేరే సెక్షన్ అయితే పెడతాను. ఎందుకనంటే బ్రాస్లెట్ మేకింగ్ లో స్టాక్స్ చేస్తాం. అండ్ ఆల్సో ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి అనమాట. వాటిల్లోనే క్రిస్టల్ ఉంటాయి, సీడ్ ఉంటాయి, షుగర్ బీడ్స్ ఉంటాయి. సో ఈ టైప్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మొత్తంతోని డేజీ మోడల్స్ అంటాం, సో ఫెయిరీ మోడల్స్ అంటాం, ఈ టైప్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కానీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎంబ్రాయిడరీ. సో మెటీరియల్ రిక్వైర్మెంట్, బేసిక్ ప్యాటర్న్ ఎలా చేసుకోవాలి. సో ప్యాటర్న్స్ వస్తేనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోగలుగుతాం. సో బేసిక్ ప్యాటర్న్స్, తర్వాత లెటర్స్, తర్వాత నేమ్స్,
ఆ తర్వాత ఏంటంటే అకేషనల్ టైప్ మ్యారేజ్ రిలేటెడ్ అవ్వచ్చు, హోమ్ సెరమోనీ అవ్వచ్చు, కిడ్స్ బర్త్డేస్ అవ్వచ్చు, కిడ్స్ ఫస్ట్ బర్త్డే, ఇట్లా ప్రతి ఒక్కటి దాంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తాయి ఆ టాపిక్ లో కానీ. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రీమ్ క్యాచర్స్. సో ఈ డ్రీమ్ క్యాచర్స్ కానీ మెటీరియల్ రిక్వైర్మెంట్, బేసిక్ ప్యాటర్న్ అంటే బేసిక్ గా మనం ఎలా చేసుకుంటాము, సింపుల్ తర్వాత నుంచి ఇంకా లేయర్స్ వస్తాయి. డ్రీమ్ క్యాచర్ కి లేయర్స్ వస్తాయి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 8 టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. స్టార్టింగ్ ఒక 3 వీడియోస్ పెడతాను. థ్రెడ్ బ్యాంగిల్స్ నుంచి వస్తాయి, తర్వాత ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఉంది కదా, సో దాంట్లో నుంచి ఒక 3 టాపిక్స్ అలాగా స్టెప్ బై స్టెప్ వస్తాయి అనమాట. అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ అయితే ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మరి నెక్స్ట్ వీడియో, ఫస్ట్ వీడియో అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేటెడ్ అయితే పోస్ట్ చేస్తాను. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఆల్.